హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రాజ్ యూకే లైఫ్ స్టైల్. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే టీ కావాలి. బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి టీ పెట్టేసుకుంటున్నాను. మోస్ట్లీ నా మార్నింగ్ రొటీన్స్ ఇలానే ఉంటాయి. బట్ ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి, గ్రాసరీస్ ఉన్నాయి, చిన్నోడిని లైబ్రరీకి తీసుకెళ్ళాలి, అలాంటి డేస్లో కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అటు ఇటుగా. వర్కౌట్ స్టార్ట్ చేయాలి. బట్ స్టార్ట్ చేస్తున్నాను, ఓ 10 డేస్ చేస్తున్నాను. బట్ మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది చిన్నోడితో. ఎనర్జీ ఉండట్లేదు వర్కౌట్స్కి. ఈరోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ దోశ. సో దానికోసం చట్నీ అల్లపు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లపు చట్నీ నేను అలా గట్టిగా చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటాను. నెక్స్ట్ చట్నీ వచ్చేసి 2 డేస్కి ఒకే రోజు వేసుకుంటాను. ముందు రోజు వేసాను 2 డేస్ది. ఎవ్రీడే అంటే ఇక్కడ చాలా కష్టం పిల్లలతో. ఆ సౌండ్కి లేచేస్తారు అలాగా. సో హాట్ వాటర్తోనే చట్నీ, అల్లపు చట్నీ మిక్స్ చేసుకొని తాలింపు వేసేస్తాను రెండింటికి ఒకేసారి. నెక్స్ట్ వచ్చేసి టీ ఇలా బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఈ టైం లోన్లీగా పీస్ఫుల్గా ఒక్కదాన్నే హ్యాపీగా అలా బాల్కనీలో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ టీ తాగేస్తాను. ఇలా ఓన్లీ సమ్మర్లో మాత్రమే చేయగలం. వింటర్లో అసలు బయటకు కూడా స్టెప్ అవుట్ చేయలేము. ఎలెక్సా స్టాప్. అలా టీ ఎంజాయ్ చేసేసి లోపలికి వచ్చి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది సమ్మర్ కాబట్టి మా పెద్ద బాబు కూడా, మా హస్బెండ్, మా పెద్ద బాబు, చిన్న బాబు ఒక బెడ్రూమ్లో పడుకుంటున్నారు. నేను వచ్చేసి ఇక్కడ పడుకుంటున్నాను. నార్మల్గా అయితే మేము ముగ్గురం మా బెడ్రూమ్లో పడుకుంటాం. మా పెద్దవాడు ఒక్కడు ఇక్కడ పడుకుంటాడు. సమ్మర్ నాకు కూడా ఫ్యాన్ కావాలి అనేసి మా పెద్దోడు వెళ్ళి అక్కడ పడుకుంటున్నాడు. సో నేను వచ్చేసి ఇక్కడ పడుకుంటున్నాను. మా చిన్నోడు ఎక్కడ వస్తువులు అసలు అక్కడ ఉంచాడు. సో మార్నింగ్ ఇలా క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఒక్కోటి ఎక్కడ ఉండాలో అక్కడ సర్దేస్తూ ఉంటాను. ఇలా మార్నింగ్ అంతా చేసి నైట్ డిన్నర్ కుక్ చేసేటప్పుడు నాకు ఎనర్జీ ఉండదు. సో వదిలేస్తాను వాడి ఇష్టం అన్నట్టు. వాడు ఇలా చేసి పెడతాడు హౌస్ని. బట్ ఇట్స్ ఓకే, మార్నింగ్ లేచి క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ మ్యాక్స్ నైట్ డిన్నర్ కుక్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ బాక్స్కి నైట్ నైట్ డిన్నర్కి. ఎందుకంటే మార్నింగ్ లేచి కుక్ చేయాలి అంటే టైం సరిపోదు. మా పెద్ద బాబుని స్కూల్లో డ్రాప్ చేయాలి, వాడికి తినిపించడం, వాడిని రెడీ చేయడం, నేను రెడీ అవ్వటం ఇవే సరిపోతాయి మార్నింగ్ టైం. సో నైటే 2 టైమ్స్కి కుక్ చేసి పెట్టేసుకుంటాను. అలా ఆ రూమ్ అంతా సార్ట్ చేశాక ఫోల్డ్ చేసిన మా చిన్న బాబు బట్టలు పెట్టడం మర్చిపోయాను ముందు రోజు. సో అవన్నీ సార్ట్ చేసి పెట్టేస్తున్నాను వాడి షెల్ఫ్స్లో. ఇంకా డిష్ వాషర్ వచ్చేసి డే బై డే పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఆ రోజు డిష్ వాషర్ పని ఏం లేదు. సో ఈ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను క్లీనింగ్. లేకపోతే డిష్ వాషర్ పెట్టుకునేదాన్ని మార్నింగ్.
ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు కొంచెం నీట్గానే ఉంది కాబట్టి సో మాప్ కూడా ఏం చేయలేదు, జస్ట్ స్వీప్ చేసి వదిలేసాను. ఇలా మార్నింగ్ చేసుకోకపోతే చిన్న బాబు లేచాక చేయాలి అంటే వాడికి ఫోన్ ఇవ్వాల్సొస్తుంది. లేకపోతే నేను ఒక రూమ్ క్లీన్ చేస్తుంటే వాడు ఇంకో రూమ్‌లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. క్లీనింగ్ కష్టమవుతది. సో, అలా ఫోన్ ఇవ్వకుండా ఇలా వాడు లేచేలోపే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే వాడితో యాక్టివిటీస్ చేసడానికి నాకు టైం ఉంటుంది. వాడు లేచాక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయే పని ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పడుతుంది. ఇప్పుడైతే కిచెన్ కౌంటర్స్ ఎక్కడో నేర్చుకున్నాడు. కిచెన్ కౌంటర్ ఎక్కేసి ఆ కబోర్డ్స్‌లో, ఫ్రిడ్జ్‌లో ఇక్కడొచ్చేసి మాది ఎలక్ట్రిక్ స్టవ్. సో, అది ఆఫ్ చేసాక గూడా ఆల్మోస్ట్ 1 అవర్ వరకు హాట్‌గానే ఉంటుంది. దాని మీద స్టెప్ చేస్తే చాలా కష్టం. సో, వాడు లేచాక వాడిని చూసుకుంటూ ఉండాలి. అలా హాల్ గూడా మొత్తం స్వీప్ చేసేసి క్లీన్ చేశాను. హౌస్ అంతా క్లీన్ అయిపోయింది. సో, ఇంక మా పెద్ద బాబుని లేపేసి బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేయడం. వాడు బ్రష్ చేసేలోపు వాడికి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. అలా వేసిన తాలింపుని చట్నీలో అండ్ అల్లం చట్నీలో 2 మిక్స్ చేస్తాను. అవి ప్లాస్టిక్ కాబట్టి వేడిగా వేయలేదు. నార్మల్‌గా అయితే వేడిగా ఉన్నప్పుడే వేసేస్తాను తాలింపు. బట్ ప్లాస్టిక్ బౌల్స్ కాబట్టి కొంచెం చల్లారాక వేసేస్తున్నాను. నెక్స్ట్ మా పెద్ద బాబు వచ్చేసి బ్రష్ చేస్తున్నాడు. వాడు బ్రష్ చేసి వచ్చేలోపు దోసలేసేస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటూ మ్యాథ్స్ హోంవర్క్ ఫినిష్ చేసేస్తాడు. సో దట్ మళ్ళీ ఈవినింగ్ మ్యాథ్స్ హోంవర్క్ చేయకుండా అదర్ హోంవర్క్స్ చేయించడానికి నాకు చాలా టైం ఉంటుంది. ఇదివరకైతే నేనే కాన్స్టెంట్‌గా కూర్చొని చదివించేదాన్ని. బట్ ఇప్పుడు ఓన్‌గా ఎలా చేసుకోవాలో, ఎలా నేర్చుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పటికి మనమే చేయించలేము కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ అయిపోయాక చెక్ చేయటం అలా. ఇదివరకైతే నేనే కాన్స్టెంట్‌గా కూర్చునేదాన్ని. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి, స్టడీస్ గురించి ఇంకో వ్లాగ్‌లో చెప్తాను. ఇది కంప్లీట్‌లీ టోటల్లీ డిఫరెంట్. మనం ఎలా అయితే చదివొచ్చామో ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం మార్చేశారు. వీళ్ళ వే ఆఫ్ థింకింగ్, వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇక్కడ స్టడీస్ గురించి, స్కూల్స్ గురించి వాటన్నిటి గురించి ఒక వ్లాగ్‌లో చెప్తాను. ఇంకా అలా తీసుకెళ్ళేసి మా పెద్ద బాబుకి ఇస్తే వాడు బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బాత్ చేసి. మ్యాథ్స్ హోంవర్క్ చేస్తున్నాడు చూడండి. ఈ హోంవర్క్స్‌కి అయితే వాళ్ళకి టీచర్ కూడా అవసరం లేదు. యాపే ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. యాపే వర్క్ ఇస్తుంది. మళ్ళీ కావాలంటే రివైజ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్‌కెళ్ళి. నెక్స్ట్ కుక్కర్‌లో రైస్ పెట్టేసాను మా హస్బెండ్‌కి. సో, అలా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి స్కూల్‌కి స్టార్ట్ అయిపోయాం. ఈ స్కూల్‌కెళ్ళే వేలో చక్కగా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తాము. మన దేవుళ్ళవన్నీ చెప్పిస్తాను. ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వగానే ఓం సాయి అవన్నీ. వినాయకుడిది, గురు బ్రహ్మ, గురు విష్ణు అలాంటివన్నీ చదివిచ్చి తీసుకెళ్తాను.
ఇక్కడ పెడిస్ట్రియన్స్ కూడా వెయిట్ సింబల్ ఉంటుంది. అక్కడ రెడ్ వెళ్ళి గ్రీన్ వచ్చే వరకు మనం ఇలా వెయిట్ చేయాలి. సో గ్రీన్ వచ్చింది కాబట్టి క్రాస్ చేయొచ్చు ఇప్పుడు మనం రోడ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే అక్కడ గ్రీన్ రావాలి. సేమ్ యాజ్ వెహికల్స్కి ఎలా ఉంటుందో ఇక్కడ హ్యూమన్స్ కూడా అలా ఇస్తారనమాట. మనం అక్కడ ప్రెస్ చేస్తే మనం వెయిట్ చేస్తున్నామని అక్కడ సిగ్నల్కి అర్థమవుతుంది. సో గ్రీన్ వచ్చింది, సో క్రాస్ చేసేసాం రోడ్డు. అలా డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు మా చిన్నోడు లేచాడు. ఇవి ముందు రోజు బూందీ ప్రిపేర్ చేశాను, సో అవి చూపించాను. నెక్స్ట్ మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేశాను. ఆయన దోశలు తనే వేసుకుంటారు. నేను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి తను బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. దోశ వరకు ఆయనే వేసేసుకుంటారు. నెక్స్ట్ మా చిన్న బాబుకి బాత్ చేపించి వాడు అక్కడ బాత్రూంలో ఆడుకునే టైంలో నేను ఇక్కడ వాషింగ్ మిషన్ వేసేసాను. ఇక్కడ మా వాషింగ్ మిషన్కి చైల్డ్ లాక్ ఉంటుంది. అది ఎలా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలనేసి మీకు చూపిస్తున్నాను. సో అలా చైల్డ్ లాక్ ఆన్ చేస్తే వీళ్ళు ఎన్ని బటన్స్ ప్రెస్ చేసినా వాషింగ్ మిషన్ ఆఫ్ అవ్వదు, మోడ్ చేంజ్ అవ్వదు అనమాట. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అయిపోతుంది. చైల్డ్ లాక్ రిలీజ్ అవ్వాలన్నా కానీ అదే లాంగ్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేసి చైల్డ్ లాక్ రిలీజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను చైల్డ్ లాక్. మా చిన్నబాబు వచ్చేసి తిప్పుతూనే ఉంటాడు వాటిని, అదొక గేమ్ లాగా. సో చైల్డ్ లాక్ పెడితే నో ప్రాబ్లం. ఇంకా అలా డిష్ వాషర్ పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసి మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. వాడైతే ఓన్గా తినడానికి ట్రై చేస్తాడు, కొంచెం తింటాడు, కొంచెం నేను పెట్టాలి. ఫస్ట్ నేను తినేసి తర్వాత చిన్నగా వాడికి తినిపిస్తాను. ఇలా తినే టైంలో పీస్ఫుల్గా టీవీ ఆన్ చేసుకొని ఆ హాఫ్ అన్ అవర్ పీస్ఫుల్గా తింటూ ఎంజాయ్ చేస్తాను ఫుడ్ని. ఇంకా అలా ఇద్దరం తినేసాక కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాను. డైలీ మోస్ట్లీ న్యూ యాక్టివిటీస్ అలా ఇవ్వడానికి. ఇక్కడ బయట కిడ్స్ ఎవరు ఉండరు కాబట్టి మనం ఇంట్లోనే ఎంగేజ్ చేయాలి వితౌట్ ఫోన్. సో చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటాను. నేను మోస్ట్లీ ఇండియా వెళ్ళినప్పుడు ఏదో ఒక టాయ్ షాప్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను యాక్టివిటీస్. వాళ్ళు ఏజ్ చెప్పేస్తే ఏ కిడ్కి తగ్గట్టు ఆ కిడ్కి టాయ్స్ అన్నీ చూపిస్తారు. అవే టాయ్స్ ఇక్కడ బై చేయాలి అంటే ఆల్మోస్ట్ 4 times ఎక్కువ ఉంటుంది కాస్ట్. సో హ్యాపీగా ఇండియా వెళ్ళినప్పుడే అన్నీ షాపింగ్ చేసుకుంటాను. బట్ అలా అని ఇక్కడ చేయనని కాదు, ఇక్కడ మా పెద్దబాబు ఊరుకోడు. వాళ్ళ ఫ్రెండ్స్వి చూసి అవి చూసి అలాంటివే కావాలని గొడవ చేస్తాడు. సో అలా గొడవ చేసినప్పుడు 1 month అలాగా ఏదో ఒక వర్క్ చేయించి వాడికి మనీ ఇస్తాను. సో వాడి మనీతో వాడు కొనుక్కున్నట్టు వాడు హ్యాపీ. మనకి వర్క్ ఏదో ఒక హోంవర్క్ అలా ఇచ్చి మనీ సేవ్ చేయటం, మనీ ఇంపార్టెన్స్ అన్నీ నేర్పిస్తాను వాడికి. దాని గురించి ఇంకో బ్లాగ్లో చెప్తాను, వాడి ఎడ్యుకేషన్ బ్లాగ్లో. వాడిని మనం ఏదైతే పని చేయాలి అని ఫోర్స్ చేస్తామో దానికి మనీ డైలీ £1 £1 అలా ఇప్పించి ఆ వర్క్ ఇష్టంగా చేసేటట్టు చేస్తాము. వాడికి కావాల్సిన టాయ్ కొనిపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను తినిపిస్తున్నాను. హాఫ్ దోశ తిన్నాడు వాడే ఓన్గా, ఇంకో రిమైనింగ్ హాఫ్ దోశ నేను పెట్టేస్తున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ వరకు ఫోన్ ఇస్తాను. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంక ఇద్దరం కూర్చొని యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేస్తాము.